నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించిన సంగతి అందరికీ తెలిసిందే. మహాలక్ష్మి ఉచిత ప్రయాణంలో గ్రేటర్లో బస్ టికెట్ల ఆదాయం భారీగా తగ్గింది. గతంలో రోజుకు 4 కోట్ల నుంచి 4.5 కోట్ల ఆదాయం వస్తే ఉచిత ప్రయాణం ప్రారంభం తర్వాత 2.5 కోట్ల నుంచి 3 కోట్లు మాత్రమే వస్తుంది. అంటే రోజుకు సుమారు 2 కోట్ల వరకు ఆదాయం తగ్గింది. ఈ లెక్కన నెలకు 60 నుంచి 70 కోట్ల ఆదాయం తగ్గింది. జీరో టికెట్లు ఛార్జీలను ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తున్న సమయానికి నిధులు అందకపోవడంతో ఆర్టీసీలో ఆర్థిక సమస్యలు పెరుగుతున్నాయి. గ్రేటర్ జోన్లో ఆర్టీసీ 2800 బస్సులు నడుపుతుండగా డీజిల్ ఖర్చులకే రోజు 1.5 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆర్టీసీకి 1500 కోట్ల నుంచి 2000 కోట్ల నిధులు కేటాయిస్తే పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులు కొనేందుకు అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. గ్రేటర్ జోన్లో 2000 నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను నడిపితే డీజిల్ ఖర్చు తగ్గడంతో పాటు ఆర్టీసీ నష్టాలు భారీగా తగ్గించుకునే అవకాశాలు మెరుగుపడతాయని రవాణా రంగ నిపుణులు అంటున్నారు. అంతేకాదు ఆర్టీసీ కార్మికులు కూడా ఖచ్చితంగా ఆర్టీసీని ఆదుకునే విధంగా ప్రభుత్వం అడుగులు ముందుకేయాలని, నిజంగా ఈరోజు ఆర్టీసీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది అనేది నిజం. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన పైసల్ని కూడా ఆర్టీసీ వాడుకున్నది అనేది నిజం. ఇలాంటి టైంలో రియంబర్స్మెంట్గా మేము ఇస్తాము అని చెప్పిన ప్రతి నెలకు ఓన్లీ సిటీ బస్సుల్లోనే మనం చూసుకుంటే 60 నుంచి 70 కోట్లు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 200 కోట్లు నెల ఆర్టీసీకి ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది సాధ్యమవుతుందా? ఎన్ని నెలలు సాధ్యమవుతుంది? ఎందుకంటే 4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా ఉన్న ఈ రాష్ట్రంలో ప్రతి నెల ఉచితాల పేరుతో 100 కోట్లు ఇవ్వాలంటే ఎలా సాధ్యం? అది రేపు ఆర్టీసీని మింగడానికి కూడా అవకాశం ఉంది. ఆర్టీసీ ప్రైవేటీకరణ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఆర్టీసీ ప్రజలకు దూరం అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఇది వీటన్నిటికీ కూడా చెక్ పడాలి అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ పెంచుకుంటూ ఆర్టీసీకి కావాల్సిన సదుపాయాలను కల్పించడంతో పాటు ఈ ఉచిత సర్వీసుల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం ద్వారా ఆర్టీసీని కాపాడిన వాళ్ళు అవుతారు అంటూ కార్మికులు, రవాణా రంగ నిపుణులు చెప్తున్నారు. మరి మీరేమంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.